ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని సమ్మెకు మద్దతు ప్రకటించారు మాజీ మంత్రి తలసాని. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే ఆర్టీసీ ఉద్యోగులు అమలు చేయాలని కోరుతున్నారన్నారు. సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 92 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడకు ప్రభుత్వం ముప్పు తలపెడుతోంది. ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ, కృషి వెలకట్టలేంది. ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతోనే నడపాలని డిమాండ్ చేశారు. వాళ్ళ డిమాండ్లు అమలయ్యే వరకు ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని మంత్రులు మాట్లాడుతున్నారని తెలిపారు. సిగ్గుండాలి అలా మాట్లాడడానికని. ఎవడపు జాగీరాన్ని డిపోలను ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. మేము గవర్నమెంట్ ఉద్యోగులం అవుతున్నాం, మాకు కూడా ఉద్యోగ భద్రత కేసీఆర్ గారు కల్పించారని చెప్పి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అలవి కానటువంటి హామీలు అందించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు మీ జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో రైతాంగంతో, యువకులతో, మహిళలతో, ఆ తర్వాత మన టీఎన్జిఓ ఉద్యోగులతోని, ఇప్పుడు ఆర్టీసీతోని. ఈరోజు సంపత్ గారు ఇంతకుముందే చెప్పినట్టు ఈ సంస్థ 1932 సంవత్సరంలో పుట్టింది. రమారమి 90 సంవత్సరాలు అవుతుంది ఈ సంస్థ ఏర్పాటై. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలకు ఆర్టీసీ సేఫ్టీ, ఆర్టీసీ సెక్యూరిటీ, ఆర్టీసీ ప్రయాణమే మాకు భద్రతగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు మీ కార్మిక నాయకులకు కూడా తెలియజేస్తున్నా. మీరు సరెండర్ అయ్యి, వాళ్ళు ఏదో మాయమాటని చెప్తే మీరు వెంటనే సరెండర్ అయ్యి మీరు కాల్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి రావద్దు. మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మన డిపోలు మనకే కావాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్లో మన డ్రైవర్, మన కండక్టర్ ఉండాలి. తెలంగాణ తెచ్చుకునేందుకు వేరే వేరే ప్రాంతాల్లో వాడు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడానికా, లేకపోతే అందులో పనిచేసే వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళని పెట్టుకోవడానికా మనం తెలంగాణ తెచ్చుకుంది? కాబట్టి నేను మీ యూనియన్ నాయకులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మీ వెనుక మేమున్నాం, మీ వెనుక కేసీఆర్ గారు ఉన్నారు, మీ వెనుక మా పార్టీ అంతా మీ వెనుక నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా ముందుకెళ్తే తప్పకుండా మన హక్కులను మనం సాధించుకుంటాం. ఈరోజు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను ప్రభుత్వానికి దమ్ముంటే మీరు 29 ఏవి క్లియర్ చేసిండ్రో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాలో రిలీజ్ చేయండి. అనవసరంగా కార్మికులని వాళ్ళ చెడు పేరు వచ్చే విధంగా ఏదో వాళ్ళు డిమాండ్ పెట్టిన మేము క్లియర్ చేసి ఏం పెట్టినాం, ఏం చేసినాం చెప్పకుండా వాళ్ళని అపాస్పాలు చేసేటువంటి. కాబట్టి ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు పెద్ద మనసు చేసి ఆయన చెప్పాడు క్యాబినెట్లో, మన ఉద్యోగస్తుల తర్వాత ఆర్టీసీ కార్మికులే మన కోసం బలంగా నిలబడేటువంటి బిడ్డలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు. వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే అని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు. కానీ ఈరోజు మిమ్మల్ని ఏమడుగుతుంది? ఇదే ఉద్యోగులు, ఇదే కార్మికులు, ఇదే మహిళలు ఏమడుగుతున్నారు మిమ్మల్ని? మీరు మేనిఫెస్టోలో పెట్టి ఆ రోజు మేము ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్లకు మీరు చెప్పినటువంటి అంశాలని అడుగుతున్నారు. ఆ రోజు చెప్పినవా? నువ్వు డిపోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అని చెప్పినవా? కొత్త బస్సులు ఎందుకు కొంటలేవు? ఈరోజు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను కొనాలి, ఎందుకు కొంటలేవు అంటే ప్రైవేట్ వాళ్లకు మొత్తం దారదత్తం చేయాలనేటువంటి మీరు నిశ్చయించుకొని ఈరోజు మెల్లగా ఇదే రాణిగంజ్ బస్ డిపోలో దగ్గర 2500, 3000 మంది పనిచేస్తుండే ఒకప్పుడు. ఈరోజు 500 మంది కూడా లేరు. నువ్వు మెల్లమెల్లగా వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా, మీ క్యాబినెట్ తర్వాత వీళ్ళని చర్చలకు ఏదో 4-5 అంశాలు మాట్లాడుకొని మళ్ళీ వెనక్కి వస్తే అసలే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి
మీ యొక్క ఈ సమ్మెకు మా పార్టీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు ఉంటుంది. మీరు ఏడి వరకు కొట్టాడితే ఆడి వరకు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అవసరం అనుకుని సెక్రటరియట్ ముట్టడి చేస్తామంటే కూడా దాంట్లో ఫ్రంట్ లైన్లో మేమే ఉండి మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మేము న్యాయమైన కోరికలు 96 సంవత్సరాలు అవుతుంది ఈ వ్యవస్థ ఏర్పాటై, 92 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క వ్యవస్థ ద్వారానే పేదలకు కానీ మద్దతు రేటు కుటుంబాలకు కానీ ప్రయాణికులకు కానీ ఎన్నో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి సంస్థ. సెక్రటరియట్ అని పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కార్మికులందరినీ రోడ్డు మీదకి తీసుకురండి, ఎవరు అడ్డొస్తారో చూస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనమందరం రోడ్ల మీదకి వచ్చి సెక్రటరియట్ ముట్టడి చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా కానీ మన హక్కులను మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి ఇచ్చేటువంటి పిఆర్సీ విషయంలో కానివ్వండి, ఇప్పటి వరకు 2 బకాయిలు ఉన్నాయి, అవి కానివ్వండి, పెన్షన్ జీతాల విషయంలో పిఆర్సీ వేయడంలో కానివ్వండి, మీరు మేనిఫెస్టోలో పెట్టలేదా? మరి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిందే నమ్మి మీకు ఓటేసి మీరు గద్దెనెక్కిన తర్వాత మా జీవితాలతో ఆడుకునేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆర్టీసీ అంటే భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి సంస్థ. దీనికి అనేకమైనటువంటి అవార్డులు రివార్డులు వచ్చినాయి. కష్టపడి దానికి పనిచేసేటువంటి తత్వం ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ఈరోజు మీరు ఇష్టానుసారంగా 4 డిపోలు, రెండోది ఎలక్ట్రానిక్ వెహికల్, పేదవాళ్ళకి కాదు. మీ ఆర్టీసీ బస్సులు గల్లీలలో బస్తీలలో పోతాయి కదా, ఆ బస్తీలో పోనీకే కాదు, చంద్రనగర్ హైవే మీద 56 రూపాయల కిలోమీటర్ చొప్పున వాళ్ళకి ఇస్తున్నారు. ఏమన్నా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి నేను అడుగుతాను. మీకు మన మీ ప్రభుత్వానికి సిగ్గుందా? మీకేమన్నా తెలియదా? వాళ్ళు ఈరోజు ఎండలో పిల్లలందరినీ పెట్టుకొని రోడ్ల మీదకి వస్తుంది దేనికి? వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు ఇస్తే వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? మీ ప్రభుత్వానికి చేతనైతేనా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద ప్రగల్భాలు పలికి ఈరోజు మరి వారి యొక్క న్యాయమైన డిమాండ్ నిన్న చెప్తారు 32 డిమాండ్లు ఉంటే 29 క్లియర్ చేసినామంట. నీకు దమ్ముంటే మీడియా పక్షాన ఆ 29 ఏవి క్లియర్ చేస్తున్నారో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీ ఆర్టీసీ ఎంపీ గారు వార్నింగ్ ఇస్తుండు, మీరు ఉద్యోగాలకు రాకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని. ఫస్ట్ నీ ఉద్యోగం చూసుకో జాగ్రత్తగా, రాబోయేది మా ప్రభుత్వమే కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఆర్టీసీ కార్మికులని గవర్నమెంట్లో విలీనం చేయడానికి ఒక పెద్ద మనసుతోని కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు మహిళలకు భద్రత లేదు. మహిళా ఆర్టీసీ కార్మికులకు వాళ్ళు వచ్చేటువంటి అలవెన్సులు వస్తలేవు, వాళ్ళ బెనిఫిట్స్ వస్తలేవు. రెండోది మధ్యన ఈవీ వెహికల్, ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పి ఒక సంస్థకి ఇచ్చి దాంట్లోనంట ప్రైవేట్ వాళ్ళు వచ్చి పనిచేస్తారంట. అంటే ఆర్టీసీలో పనిచేసే వాళ్ళకు ఎలక్ట్రికల్ వెహికల్ నడిపే శాతం కదా అని నేను అడుగుతున్నా. కండక్టర్గా